అన్న మాది ఓసీ కేటగిరీ కాపు మేము జగన్కే ఓటేస్తాం, పవన్ కళ్యాణ్కి అసలు ఎందుకంటే మా రంగాన్ని చంపింది చంద్రబాబు నాయుడు అన్న. వాడికి ఈసారి 2024లో చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడికి బాక్సులు బద్దలవుతాయి. నేను లా చదువుతున్నాను, నాది విజ్ఞాన యూనివర్సిటీ. రాండి చూసుకుంది 2024 ఎలక్షన్ లో జగనే వస్తాడు. 175 మాది ప్రకాశం జిల్లా పొచ్చూరు స్వర్ణ వాసుబాబు యూత్ ఇక్కడ ఎంపీపీ వాసుబాబు మాది ప్రకాశం డిస్టిక్ అన్న ఆమంచి కృష్ణమోహన్ గారు ఈసారి కంపల్సరీ గెలుస్తారు. పేరుగా తల్లుల ఖాతాలోకి వేసి అమ్మ నేనున్నాను మీ వెంట, నేను మీ మామయ్య లాగా మీ తమ్ముళ్లాగా వెళ్ళి మీ కొడుకుల్ని ఎక్కడ కాంటే అక్కడ చదివించుకోండి. మొన్న టీడీపీ కార్యకర్త అయినా 64 లక్షలు వేసాడన్న ఇటు తూర్పుగోదావరి జిల్లాలో. అందుకే కాబట్టి మేము జగన్కే ఓటేస్తాం. డైహార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా జగన్కే ఓటు. జై జగన్. లా విద్యార్థిగా లా నేస్తం ఇస్తున్నారు కదన్నా, దీని గురించి ఏమంటారు? 5,000 స్టెఫెండ్ అంత ఇస్తున్నారు అనుకుంటా అన్న. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నా అన్న. పూర్తి నెంబర్ 1 అన్న పథకం. ఎందుకంటే లాయర్స్ అంటే బార్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ వస్తేనే ఇస్తున్నారన్న. అంటే మాకు కూడా పడుతుందన్న. నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూళ్ళు అసలు చించి పడేశాడన్న. ఇంత ఎదురికి బాత్రూమ్కి వెళ్ళాలన్నా గవర్నమెంట్ స్కూల్ చదివానన్న 10th దాకా. కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఉండవన్న, వాటర్కి తాగడానికి ఉండదు. ఇప్పుడు వెళ్ళి చూడండి అన్న, అసలు గోరు ముద్ద అయింది, అబ్బా ఫుడ్ ఉందన్న, మైండ్ పోతుందన్న. అంటే చదువుకునే విద్యార్థిగా ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. అభివృద్ధి లేదు, శూన్యంగా ఉంది రాష్ట్రం అంటున్నారు కదా, ఏమంటారు? అభివృద్ధి ఎక్కడ ఉందన్న, జరుగుతుందన్న. కానీ రమ్మని చూపిస్తా నేను. పేదలకి డబ్బులు ఇటు అభివృద్ధి కాదన్న, వాళ్ళు అభివృద్ధి చెందుతారన్న. జగన్ చేసేది ఏముంది? ఇప్పుడు సపోజ్ ఉన్నారన్న, బాబాయ్కి 10 ఏళ్ళు ఇచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ గడుపుకుంటాడు, మళ్ళీ వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. ఏం చెప్తారు ఫైనల్ గా చదువుకున్న అబ్బాయికి ఏం చెప్తా ఉన్నా జగన్ గారి గురించి? జగన్ గారు నెంబర్ 1 సీఎం అన్న ఏపీలోనే. సచివాలయ వ్యవస్థ గాంధీ కన్నా కళలో సాకారం చేసిన జగనేనన్నా.